భారీ వర్షాలతో ముంబై చిగురుటాకులా వణికిపోతోంది. 2 రోజుల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుతో రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు నదుల్ని తలపిస్తున్నాయి. మరో 48 గంటలు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడడంతో 350 విమాన సర్వీసుల్లో జాప్యం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు విమాన సంస్థలు అలర్టులు జారీ చేశాయి. మరోవైపు ఎయిర్పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా కార్యకలాపాల నిర్వహణలో ఆటంకాలు ఏర్పడి విమాన రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ రన్వే పైకి నీరు చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా నగర జీవనం అస్తవ్యస్తం కావడంతో ముంబై నగరపాలక సంస్థ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు నేడు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కూడా బీఎంసీ సూచించింది. పాల్ఘడ్, థానే, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో కాలేజీలకు సెలవులు ఇచ్చినట్టు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులను కూడా కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా ముంబైలో రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు హార్బర్ లైన్లోని చునాబట్టి వద్ద రైలు పట్టాలు నీట మునిగాయి. సియోన్ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లో భారీగా వరద నీరు చేరడంతో రైళ్లు నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్స్పై నీరు చేరడంతో ఆటంకాలు ఏర్పడ్డాయని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో వరద పరిస్థితులపై విపత్తు నిర్వహణ శాఖతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాబోయే 48 గంటలు ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడంతో పాటు రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే నాందేడ్ జిల్లాలో వరదలతో ప్రభావితమైన గ్రామాల నుంచి 290 మందికి పైగా ప్రజల్ని రక్షించామని అధికారులు సీఎంకు తెలిపారు. करीब 267 नई ट्रेन के ट्रिप्स ये इस दरमियान मुंबई से चलाने का निर्णय किया हुआ है. इसके कारण विशेष रूप से कोकण में जाने वाले जो हमारे मुंबईकर है, जो हर साल कोकण में जाते हैं, इनको इसका बहुत फायदा मिलेगा. और विशेष रूप से पिछले बार की तुलना में या हर साल जो ट्रेन चलती है उसकी तुलना में बहुत बड़े पैमाने पर बढ़ोतरी की गई है. మరోవైపు ముంబైలోని పోవోయి సమీపంలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు. పోవోయి సమీపంలో మిథి నది ఉధృతంగా ప్రవహించడంతో వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తి కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించేందుకు స్థానికులు తాళ్ల సాయంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చండీగఢ్, సోలాపూర్లో వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లోని కునియన్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూంచ్ నదికి ఒకసారిగా వరద పోటెత్తడంతో అటవీ ప్రాంతంలో పలువురు వ్యక్తులు చిక్కుకుపోయారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా కృషి చేస్తోంది. తాళ్ల సాయంతో నదిని దాటుకుని వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు.